వైశాఖ బహుళ అమావాస్య శనీశ్వరుని జన్మతిథి. శని పుట్టినరోజు. వాడుక భాషలో శని జయంతి అంటుంటారు. అలా జయంతి అనకూడదు. కానీ ఇలా అనకపోతే చాలా మందికి అర్థం కావడం లేదు. శని భగవంతుని జన్మతిథి నాడు ఆయన్ని పూజించడం ఎంతో మంచిది. ఎలినాటి శని, అర్ధాష్టమి శని దోషాలు, శని వలన బాధపడే వారికి ఇది ఒక చక్కని అవకాశం. శని భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకుంటే ఎటువంటి బాధలు, భయాలు ఉండవు. శని భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడం వల్ల తేలికైన విషయమే. ఆయన అనుగ్రహం పొందాలంటే ఆయనకి ఇష్టమైనవి చెయ్యాలని పండితులు చెప్తున్నారు. నవగ్రహాలకు రారాజు, సకల జీవులకు ప్రత్యక్ష దైవ్యం సూర్య భగవానుడు. ఆయన సతీమణి సంధ్యాదేవి, వారికి ఇరువురు సంతానం యముడు, యమున వారే. యమధర్మరాజు యమునా నది సూర్య వేడికి తాళలేని సంధ్యాదేవి తన నీడ నుంచి తనలాంటి స్త్రీని పుట్టించి ఆమెకు ఛాయ అని పేరు పెట్టి తనకు బదులుగా తన భర్త దగ్గర ఉండమని కొంతకాలం పుట్టింటికి వెళ్ళి అక్కడ తండ్రైన విశ్వకర్మకు తాను చెప్పిన పని చెప్పి రహస్యంగా ఒకచాట నుంచి సూర్యుని గురించి తపస్సు చేశాను. అయితే ఆమె నీడ నుంచి వచ్చిన ఛాయకి శని, తపతి అను పిల్లలు పుట్టడం వలన ఆమె యమధర్మరాజుని, యముణ్ణి చిన్న చూపు చూడటం మొదలు పెడుతుంది. తన ప్రేమానురాగాన్ని అంతా తానే పిల్లలపై చూపించసాగుతుంది. ఆటలాడుకునే సమయంలో యముడు శని మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి యముడు శని కాలి విరిచేశాడు. దానికి ఛాయాదేవి కోపగించి యముణ్ణి శపించింది. యమునాదేవి నది అవ్వమని శపించగా యముడు కూడా తపతిని నదిని అవ్వమని శపిస్తాడు. అంతలోకి అక్కడికి వచ్చిన గ్రహరాజు సూర్యుడు విషయాన్ని అంత దివ్య దృష్టితో గ్రహించి వారికి కలిగిన శాపములను చింతించి యమున కృష్ణ సాన్నిధ్యమున పవిత్రత పొందగలనని, లోకానికి ఉపకారిగా ఉండమని, ఎవరైనా నీ నదిని స్పర్శించగా స్నానం చేసిన వారికి సర్వ పాపాలు హరిస్తాయని చెప్పాడు. అలాగే యముణ్ణి కూడా శాంతి వాక్యాలతో ఓదార్చాడు. యముణ్ణి యమలోకానికి పట్టాభిషేకం చేయించారు. ఆకాశంలో ఛాయను కాలుతో తన్నబోతున్న యమధర్మరాజు ఆమె అనుగ్రహంతో నీ కాలు మంటల్లో కాలిపోతుంది అని శపించగా ఆ కాలు మంటల్లో పడకుండా మంటపై ఎండును అని, రెండో కాలు ఎల్లవేళ నీటిలో ఉండమని, ధర్మం తప్పి ప్రవర్తిస్తే ఆ కాలు బగ్గున మండిపోతుందని, వరం వల్ల నీ కాలు నీటిలో ఉంటే రెండవ కాలికి ఎలాంటి ప్రమాదం ఉండదని తండ్రి చెప్పెను. అందుకే యముడికి సమయర్తి అని పేరు ఉంది. ధర్మాలలో నీళ్లును నిప్పును ఒకేలా చూస్తాడు కనుక శనిని నవగ్రహాలలో ఒకనిగా చేసి జ్యేష్ఠదేవికిచ్చి వివాహం జరిపించెను. అయితే త్రిమూర్తులలో శనికి కొన్ని ఆధిపత్యాలు ఇచ్చారు. ఆయువుకి అధిపతిగా జనులపై అతని ప్రభావం ఉండేటట్లు అన్నమాట. శివుడు అయితే శని యమునిగా ఒకటిగా చేసెను. అంటే యముడే శని, శనియే యముళ్లాగా ప్రవర్తించెను. గ్రహాలకు రాజైన సూర్యభగవానికి పుత్రుడు శని అయినా అనుగ్రహం వల్ల పొందడు కాబట్టి ఆయనకు ఉపచారాలు చేయాలి కనుక పితృతర్పణ కార్యాలు చేసుకున్న తర్వాత కానీ, లేదా లేచి సంధ్యావందనములు చేసుకున్న తర్వాత కానీ నవగ్రహాలకు వెళ్ళండి. అక్కడ నవగ్రహాలు ప్రదక్షిణ చేసి శనేశ్వరునికి ప్రత్యేకంగా అర్చన చేసుకోండి. అర్చన అంటే వీలుంటే ఆయనకు ఇష్టమైన పువ్వులను అభిషేకాన్ని ఇవ్వాలి. లేదంటే ఆయన ఆలయంలో ఎక్కడైనా ఒక పక్కన కూర్చొని శనీశ్వరునికి ఎదురుగుండా కూర్చోకూడదు. కాబట్టి ఆయనకు అటుపక్క కానీ ఇటుపక్క కానీ కూర్చోవాలి.